కల్తీ 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 ఎటు చూసినా ఇదే పరిస్థితి. ఏం తినే పరిస్థితి అస్సలు లేదు. ఒక పక్క రాజమండ్రిలో కల్తీ పాల ఘటన ప్రజలను భయపెడుతుంటే మరో పక్క అమలాపురంలోని ఓ హోటల్లో కుళ్ళు వాసన వస్తున్న బిర్యానీ కలకలం రేపుతోంది. ఆర్డర్ పెట్టాము, ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అమలాపురంలో ఓ రెస్టారెంట్లో కుళ్ళు వాసన వస్తోన్న బిర్యానీ పెట్టారంటూ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఆశగా కాసేపు స్నేహితులతో కలిసి వచ్చిన కస్టమర్ బిర్యానీ తిందామనుకున్నాడు. మెనూ చూసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంకేముంది, నోరూరించే బిర్యానీ తిందామనుకున్నాడు. ఇంతలో బిర్యానీ రానే వచ్చింది. ఎంతో ఆశగా తిందామనుకుంటే పాచి వాసన వచ్చింది. సరే, ఏదో పొరపాటును తెచ్చినట్టున్నాడు అనుకొని వెయిటర్కు చెప్పాడు ఆ కస్టమర్. అయ్యో, వెయిటర్ ఏదో పొరపాటున తెచ్చుంటాడు అనుకుని మళ్ళీ బిర్యానీ రీప్లేస్ చేశాడు. మళ్ళీ అదే పాచిపోయిన వాసన వచ్చే బిర్యానీ వచ్చింది. మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అయితే దమ్ బిర్యానీ. అరే ఏంట్రా ఇది, మంచిగా ప్రశాంతంగా తిందామనుకుంటే ఇలా జరిగింది అనుకుని ఆ హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు ఆ కస్టమర్. పాచిన బిర్యానీతో అనారోగ్యం పాలైతే బాధ్యులెవరంటూ ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవడంతో ఆ రెస్టారెంట్ను అమలాపురం మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయించారు. కుళ్ళిన బిర్యానీపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామన్న కమిషనర్, దీంతో పాటు రెస్టారెంట్లో శానిటేషన్ సరిగ్గా లేదంటూ జరిమానా విధించారు. రెస్టారెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. సేఫ్టీ వాళ్ళంతా అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము, ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అయితే దమ్ బిర్యానీ.